మీరు తీసుకోండి. ఐక్యత సేవాలాల్ మహారాజ్ కి, సేవాలాల్ మహారాజ్ కి. చేర్చాలి రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో గోర్బలి భాషను 8వ షెడ్యూల్లో గోర్బలి భాషను రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఐక్యత, బంజారాల ఐక్యత. సేవాలాల్ మహారాజ్ కి, సేవాలాల్ మహారాజ్ కి. శోభన్ నాయక్, తెలంగాణ గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గోర్ బోలి అనేటువంటి బంజారా భాషని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీ నుండి తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఉన్న సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల గోర్ బంజారాలందరూ కూడా ఈ విషయాన్ని హర్షిస్తూ ఎక్కడికక్కడ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్లు, అదేవిధంగా మిఠాయిలు పంచుకోవటము, బాణసంచాలు కాల్చడం అటువంటి కార్యక్రమాలు చేస్తూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బంజారా సంఘాలన్నీ కూడా, గోర్ బంజారా సంఘాలన్నీ కూడా, ఉద్యోగ ఉపాధ్యాయ రాజకీయ సంఘాలన్నీ కూడా ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఏదైతే మన రాష్ట్రం నుండి పంపించబడినటువంటి ఈ తీర్మానం ఉందో గోర్బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల భారతదేశం అంతటా కూడా అధికారిక గుర్తింపు పొందిన భాషగా ఆ భాషకి ఒక మంచి గుర్తింపు వస్తుంది. దాంతో పాటుగా అది బోధనాంశంగా పిల్లలకి బోధించేటువంటి ఒక భాషగా ఎలాగైతే ఉర్దూ, తెలుగు, తమిళం ఉందో అలాగే గోర్బోలి కూడా ఒక భాషగా వచ్చే అవకాశం ఉంది. అలా రావటం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరగటంతో పాటుగా రాబోయే తరానికి ఈ గోర్బోలిని అందించడానికి మంచి అవకాశం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల గోర్ బంజారాలు ఎదురు చూస్తున్న సందర్భం. మరి ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ, అదేవిధంగా వేరే జాతీయ పార్టీలు కానీ, ప్రాంతీయ పార్టీలు కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయం పైన ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్కు పంపించి ఈ యొక్క అమెండ్మెంట్ ని రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చేటువంటి కార్యక్రమాన్ని అతి త్వరలో పూర్తి చేస్తారని చెప్పేసి ఆశాభావంతో భారతదేశంలో ఉన్నటువంటి గోర్ బంజారా సమాజం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. ఆ సందర్భంగా ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, ఈ ప్రెస్ మీట్ కి మేమందరం రావడం కూడా సంతోషదాయకమైనటువంటి విషయంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ గోర్ బంజారా సమాజం అంతా ఏకతాటి మీదకి వచ్చి ఎలాంటి విషయాలనైనా కూడా ముందుకు తీసుకెళ్లడంలో, అదేవిధంగా ఇది తొందరగా ఆమోదం పొందడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి గోర్ బంజారా సమాజానికి సంబంధించినటువంటి మంత్రులు, వివిధ రాష్ట్రాల్లో మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు, ప్రభుత్వ వీపులుగా ఉన్నటువంటి మా యొక్క సమాజానికి సంబంధించినటువంటి యావత్ జాతి బిడ్డలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పార్లమెంట్ లో దీనికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే వెంటనే ఇది ఆమోదం పొందడానికి ప్రయత్నం చేయడానికి మా గోర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తో పాటుగా ఏఐబిఎస్, అదేవిధంగా సేవలు వచ్చిన వారందరూ కూడా ఒక కార్యాచరణకి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ జై గోర్బోలి, జై సేవాలాల్, జై బంజారా. థ్యాంక్ యూ సార్. పేరు ధరావత్ రామ్మూర్తి నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాం. గత చరిత్ర చూస్తే అన్ని భాషల్లాగే 14 భాషలు గుర్తింపు పొంది ఉన్నవి. కానీ 15 కోట్ల మంది మాట్లాడే, భారతదేశ వ్యాప్తంగా 15 కోట్ల మంది మాట్లాడే గోర్ బోలి అనే మా బంజారా భాషను గుర్తించడం అభినందనీయం. ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినా, ఇన్ని సంవత్సరాలు పట్టినా హిందీ తర్వాత మా బంజారా భాషే రెండో భాష. అసలు దీన్ని గుర్తించాల్సిన సమయం ఎప్పుడో ఉన్నా గుర్తించలేని ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలో మా గోర్ బోలి భాషను గుర్తించడం మాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా వ్యాపితంగా పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిసి సంతోషం
వెలుబుచ్చుతా ఉన్నాం. టపాసులే కాదు, ఆ అన్ని రకాల సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వారితో పాటు మంత్రి మండలి, అదేవిధంగా ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రత్యేకంగా లంబాడి బంజారా మా ఎమ్మెల్యే సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. తెలియజేయటమే కాదు, ఈ ఉద్యమాన్ని, ఇది ఒక పెద్ద ఉద్యమం లాంటిది. ఈ ఉద్యమాన్ని మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆయనకు ఇది తీసుకెళ్ళడం జరిగింది. ఆయన తీసుకెళ్లిన క్రమంలో ఎమ్మటే అసెంబ్లీలో తీర్మానం చేయించాలనే పట్టుదలతోటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం పూర్తి మెజారిటీ తోటి మాకు కల్పించడం జరిగింది. ఈ తీర్మానమే మేము అన్ని రాష్ట్రాల్లో కూడా ఏఐబిఎస్ఎస్ అంటే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున అన్ని సంఘాలని కలుపుకొని పోయి మేము అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా తీర్మానం చేయించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలతోటి భారతదేశంలోని రాజ్యాంగంలో ఉన్న 8వ షెడ్యూల్లో చేర్చడం కోసం అన్ని రాష్ట్రాల తీర్మానం చేయించి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తీర్మానం పెట్టారో అందరికీ ఆ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం నిలకడగా ఉండాలన్న బంజారాలు ఎంతో అవసరం కూడా. ఇంత పెద్ద ఎత్తున ఉన్న బంజారాలను, జనాభా గల బంజారాలను చిన్న చూపు చూడటం ప్రభుత్వాలకు తగింది కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ గోర్బోలి భాషను అధికార భాషగా గుర్తించాలని, 8వ షెడ్యూల్లో చేర్చాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలంగాణ, జై గోర్బోలి. జిల్లా కేంద్రంలో వంశీ కృష్ణానాయక్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు ద్రావత్ రామ్మూర్తి నాయక్ గారి అధ్యక్షతన ఈ జిల్లాలో ఉండబడినటువంటి బంజారా సంఘాలందరంగా కలిసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బంజారాల గోర్బోలి అనేటటువంటి భాషను అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది మాట్లాడేటటువంటి ఏకైక భాష గోర్బోలి భాష. ఈ గోర్బోలి భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు, కార్యాచరణ చేస్తున్న పాలకులు పట్టనట్టుగానే ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గోర్బోలి భాషను ఖచ్చితంగా తీర్మానం ద్వారా ఆమోదం పొంది ఈ రాష్ట్రం నుంచి కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. కేంద్రంలో ఉండబడినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మాటలు చెప్పకుండా ఈ రాష్ట్రంలో ఉండబడేటటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు 29 రాష్ట్రాల్లో 29వ రాష్ట్రమైనటువంటి ఈ రాష్ట్రం బంజారాల గురించి ఆలోచన చేసి 8th షెడ్యూల్లో గోర్బోలి భాషను చేర్చాలనేటటువంటి ముజువాణి తీర్మానంతో ఆమోదించడాన్ని వారు కూడా గౌరవించాలా. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ లో అమెండ్మెంట్ బిల్ పాస్ అయ్యి గోర్బోలి భాషను 8th షెడ్యూల్లో చేర్చడం ద్వారా అనేక ఉపయోగాలు జరుగుతాయి. ఇలా అంతరించిపోతున్నటువంటి తెగలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 700కు పైన తెగలుంటే ఈ దేశంలో దాదాపుగా 20 భాషలు, 14 భాషలు మాత్రమే అధికారికంగా ఉన్నాయి. అందులో సంస్కృత్తో మొదలు పెడితే హిందీ, ఉర్దూ లాంటి ఉన్న ఇలా 15 కోట్ల మంది బంజారాలు మాట్లాడేటటువంటి అతిపెద్ద ఏకైక భాష అయినటువంటి ఇలా ఈ దేశంలో హిందీ తర్వాత మాట్లాడేటటువంటి అతిపెద్ద భాష గోర్బోలి. ఈ గోర్బోలి భాషను కేంద్ర ప్రభుత్వం 8th షెడ్యూల్లో చేర్చాలా. ఇలా బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను గౌరవించేటటువంటి పద్ధతుల్లో పార్లమెంటు కూడా ఖచ్చితంగా దీన్ని ఆమోదన చేసి రూపకల్పన చేయాల్సిందిగా బంజారా గిరిజన సంఘాలుగా ఈ జిల్లా, ఖమ్మం జిల్లా నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై సేవాలాల్. నా పేరు బానత్ కిషన్ నాయక్, సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.